శాలిని, ఓ ఇక్కడున్నావా? చాక్లెట్ దొంగ. ఏం లేదన్నయ్య, జేబులో పడుతుందో లేదో అని చూస్తున్నానంతే. పెట్టేస్తానులే. పర్లేదులే, తీసుకో, నేనెవరితో చెప్పను. థ్యాంక్స్ అన్నయ్య. అవును, ఏంటన్నయ్య పిలిచా? ఏం లేదు, జస్ట్ ఊరికే నీతో మాట్లాడదాం అనిపించింది, అంతే. బాయ్. అన్నయ్య, ఏంటే, ఏమైంది? అదే టైం ఎంతైందో చూద్దామని. అంతే కదా, మన ఇంట్లో రూమ్కొకటి చొప్పున మొత్తం 10 గడియారాలున్నాయి, చూసుకో. ఏవి కరెక్ట్గా చూపించట్లేదన్నయ్య. అంటే నీ టైం బాలేదన్నమాట. అన్నయ్య, నీ వాచ్ ఎక్కడుందో చెప్పు, టైం చూడాలి. నా వాచిన ఎందుకే? అన్నయ్య, అది అదే కంపెనీ, అదే మోడల్, అదే స్ట్రాప్. ఇది అదే వాచా లేకపోతే వేరే వాచా? సాటిస్ఫైడా? మరి రంగనాథ్ వెళ్ళొచ్చా? అన్నయ్య, ఏదో మాట్లాడాలని వచ్చావు? నీ టైం బాలేదని పరామర్శించడానికి వచ్చాను. మరి వెళ్ళిపోతున్నావే? నా టైం బాగుంది కదా, పర్లేదని వెళ్ళిపోతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ. ఏం చేస్తున్నారు? కుర్మా చపాతీలోకి. నిన్ననే పుస్తకంలో చదివాను. అయ్యో వద్దండి, ఇంట్లో ఎవరూ కొత్తవి లైక్ చేయరు. మొదట్లో అందరూ ఐ మీన్ అంతా కొత్తే కదా, నిదానంగా అలవాటవుతుంది. నేను వీళ్ళకు మొదటినుంచి అలవాటు చేసిన కుర్మా ఉంది, అదే తింటారు. బంగాళదుంప కుర్మా. నేను అందులో హెల్ప్ చేయనా? అది ఇద్దరికీ సరిపోయే పని కాదు, మీరు వేరే పని చూసుకోండి. నన్ను కలుపుకోవడం అదే పనిలో మీకు బాగా ఇబ్బంది అనుకుంటా. అదే నన్ను కష్టపెట్టడం ఎందుకని. అవునా? కొంతమందిని కలుపుకుంటే ఇబ్బందే పనిలో. అరగంటలో అవ్వాల్సిన పని 6 గంటలు అవుతుంది. మీరిలా వచ్చారేంటి బామ్మ? ఏం చేస్తున్నావు? రాత్రి వంటకి రెడీ చేసుకుంటున్నాను. పనంతా ఒక్కదాన్నే చేస్తున్నావు. అర్చనేమైంది? కాలేజ్కి వెళ్ళింది కదా. మరి పల్లవి? లైబ్రరీకి వెళ్ళింది. అయ్యో, మల్లిక ఉంది కదా.
ఆవిడెందుకు బామ్మ? వచ్చి నీకు సహాయం చేయొచ్చు కదా. అక్కడ ఏం ఉలక పెడతా ఉంది? మల్లిక, మల్లిక, ఎందుకు బామ్మ? ఏమంత పనిలేదుగా, నేను చేస్తాను, వదిలే. ఏం చేసేది? ఇల్లన్నాక తలా ఒక పని చేసుకోవద్దు? ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే పని చెయ్యాలా? అది మనుషులుండి కూడా. మల్లిక, ఏంటత్తయ్యా? ఏమిటేది? నువ్వు ఆడపిల్లవే కదా. రాగిని ఒక్కతే కష్టపడతా ఉంది. కాస్త సహాయం చేయాలని కూడా అనిపించలేదా నీకు? అత్తయ్య, అసలేమైందంటే ఈ ఇంటికి పెద్ద కోడలు ఎవరు? రాగిని. అది ఒక్కతే పని చేస్తుంటే అందరూ చూస్తూ ఊరికే కూర్చోవడమేనా? అది కాదు బామ్మ, వదిలేండి. వంట నేను చేసుకుంటున్నానుగా. నువ్వు ఊరుకో అమ్మాయి. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. చూడు, రేపటి నుంచి నువ్వే వంట చెయ్యాలి, సరేనా? అది కాదు బామ్మ. సరేనా? ఆ, బుర్ర ఊపడం కాదు, రాగిని చేసినంత కమ్మగా చెయ్యాలి. ఈ పూట నువ్వే వంట చెయ్యి. బామ్మ, వంట నేను చేసుకుంటాను కదా. చూడు రాగిని, ఇంటి బాధ్యత ఇంట్లో వాళ్ళందరిదీను. అర్థమైందా? ఆ, రాగిని, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పో. అసలు రంగన్న ఏ ఉద్దేశంతో చేశాడు ఇదంతా? అదే అర్థం కావడం లేదు. ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఇలా ఎందుకు చేశాడో అన్నయ్య చెప్పాడా? ఇంకెందుకు, గెలవడం కోసం. అందుకోసం అంత నీచమైన పనికి దిగజారాలా? తను మాత్రం ఏం చేస్తాడు? ఎప్పుడు గెలువు గెలువు అంటూ వాడి జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే నాన్నని కూడా ఓటమొట్టు నిలబెట్టాడుగా. ఇప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగిందనేది కాదు, తప్పుడు దారిలో నడిచే బావగారిని దాని నుంచి బయటికి తీసుకొచ్చే మార్గం గురించి ఆలోచించండి. రంగన్ని చాలా మంచివాడు రా అన్నయ్య. అచ్చం అమ్మలా మాట్లాడతాడు, అమ్మలానే ఆడిస్తాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. రంగన్ నేను ఎలాగైనా నువ్వే కాపాడాలి. సరేనమ్మా, అన్నయ్యతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిద్దాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. పల్లవి, అవి నువ్వు చేయడం ఎందుకు రాగిని? ఇస్త్రీ చేసేవాళ్ళకి ఇవ్వచ్చు కదా. మనమే బరువు అనిపించే పరిస్థితుల్లో మన బట్టలు అలవాట్లు ఇంకా బరువు పెంచకూడదని
ఏమిటిలా వచ్చారు? ఏంట్రా, లండన్ లైఫ్ స్టైల్ అలవాటైందేంటి? మాట్లాడడం తగ్గించావు? పరిస్థితులను బట్టి లైఫ్ స్టైల్ మార్చకూడదు కదా అన్నయ్య. అర్చన, అన్నయ్యతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కాసేపు బయటికి వెళ్తావా? ఏంటన్నయ్య ఇది? ఎందుకు ఇలా చేశావు? కనీసం ఇప్పుడైనా చెప్పరా? ఏమిట్రా ఇప్పుడు కూడా చెప్పకపోతే నిన్ను ఈ కుటుంబాన్ని కాపాడడం ఇంకెవరి వల్ల కాదు. ఏం జరుగుతుందో తెలియకుండా ఇంత గుడ్డిగా ప్లాన్ చేసావంటే నమ్మలేకపోతున్నాను అన్నయ్య. ఎవరైనా సలహా ఇచ్చారా అలా చేయమని? చెప్పరా? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ధైర్యంగా చెప్పన్నయ్యా. ఇక్కడ నీకు శత్రువులు ఎవరు లేరు కదా. ఓపెన్గా చెప్పు. ఎవరూ లేరు. చాలా బాధగా ఉంది అర్చన. ఇలాంటప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత చేసినా కోడలు కూతురు కాలేదు కదా. అలాంటిదేం లేదక్కా. బావగారు మన ముందు చెప్పడానికి బిడియ పడతారని. శరీరాలు పంచుకునేటప్పుడు అడ్డం రాని బిడి సమస్యలు పంచుకునేటప్పుడు వస్తుందా? మనం చెప్పే అబద్ధం ఎదుటి వాళ్లకు మనశ్శాంతిని కలిగిస్తుందేమో కానీ మనకు కాదు. నీ అలవాట్లే నిన్ను నాశనం చేస్తున్నాయి. ఎందుకురా ఇలా దిగజారిపోతున్నావు? ఎందుకురా మీ నాన్న మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? నీ మనోడు పాడైపోతున్నాడని బాధపడుతున్నావు అనుకున్నాను. నీ కొడుకు మనసు పాడైపోతుందనా నీ బాధ? నోటికొచ్చినట్టు మాట్లాడకు పల్లవి. మీ అందరూ చేస్తున్న పనులకి బాధ్యత వహించేది మీ నాన్న కాదా? వీడు చేసిన దరిద్ర పనికి రాజీనామా ఇచ్చింది మీ నాన్న కాదా? రాజీనామా ఇస్తే సమస్య పరిష్కారమైందా? రంగన్నయ్య ఎందుకు ఇలా చేశాడో ఇప్పుడు ప్రశాంత్ అన్నయ్య వచ్చి అడుగుతున్నాడు. ఇది ఎవరు అడగాలి? ఆయన కాదా? తప్పు చేస్తే ఎందుకు చేశావు అని అడగాలి.
ఎందుకు అడగాలే? వీడికి తెలీదా? వీడేమన్నా చిన్నపిల్లోడా? నానమ్మ, అది తప్పు అని తెలిస్తే ఎవరు ఆ పని చేయరు. అయినా ఇలాంటప్పుడు మనిషికి ఓదార్పునివ్వాలి. ఎందుకిలా చెయ్యాల్సొచ్చిందో అని ప్రేమగా అడగాలి. ఆ మాత్రం అడగడం కూడా అనవసరం అని ఇప్పుడు అనుకుంటే ఇంతకుముందు చెప్పేవారు కదా, అలా చెయ్యి ఇలా చెయ్యని. అలా చెప్పినందుకు అన్నయ్యకి క్షమాపణ చెప్పమని నీ కొడుక్కి చెప్పు. పల్లవి, మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? మనం మాట్లాడుతున్న మాటలేంటి? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామని అన్నయ్య? వంటింట్లో ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. నేను వెళ్ళి సర్దుతానులే అక్క. వద్దర్చన, పని చేస్తేనే బతకడం కష్టంగా ఉంది. కనీసం నా పిల్లల కోసమైనా బతకాలిగా. తప్పైపోయింది నానమ్మ. బుద్ధొచ్చింది. నువ్వన్నది నిజమే. నా అలవాట్లే నా కొంప ముంచాయి, నన్ను రోడ్డున పడేశాయి. ఒక్క కేసన్న గెలవాలనే తాపత్రయంలో చేయకూడని తప్పులన్నీ చేశాను. ఆ ప్రయత్నంలో చాలా అప్పులు కూడా చేశాను. నన్ను క్షమించినానమ్మా. ఈ కేసు నుంచి బయటపడితే చాలు, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వను, ఎప్పుడు ఇలా చెయ్యను. చెయ్యను చెయ్యను నానమ్మా. ఇవి సరుకులకి తీసుకొస్తారుగా. మర్చిపోయాను, పిల్లల ఫీజు కట్టాలి. మీ దగ్గరుంటే కట్టేయండి. అబ్బా, చిరాగ్గా ఉంది రాగిని, తర్వాత ఎప్పుడైనా కడతాలే. ఇవాళ లాస్ట్ డేట్ అండి, ఇంకెప్పుడు కడతారు? ఉంటే కదా కట్టడానికి. ఇవి ఉన్నాయి, ఏం చేయమంటావు? కొన్ని దగ్గర ఉంటే ఇవ్వు, కడతా. నా దగ్గర ఎక్కడండి? నాకేమైనా జీతం ఇస్తున్నారా? సర్లే, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పనుంది. అయితే ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళండి. లేవంటుంటే అర్థం కాదా?
ఎప్పుడూ డబ్బు డబ్బు డబ్బు. ఇంకో మాట రాదా నీకు? నేను మాత్రం దేనికి అడుగుతున్నాను? షోకులకి షికార్లకు అడుగుతున్నానా? పిల్లల ఫీజు కట్టడానికేగా. అర్థం చేసుకోరే. తీసుకో, చాలా పోతున్న ప్రాణాలు కూడా తీసుకో. కర్మ, పిల్లల ఫీజైనా కట్టలేనప్పుడు ఎందుకీ బతుకు? ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పు చావాలి? ఎవరు? అంటే ఈ కేసుని నువ్వు వాదించాలన్నదే నా ఆశ. మీ రంగన్నయ్య కేసుని నన్ను హ్యాండిల్ చేయమంది.